తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఉక్రెయిన్తో సాగుతున్న సుదీర్ఘ యుద్ధం రష్యాకు సరికొత్త అంతర్గత సవాళ్లను తెచ్చిపెడుతోంది. దేశీయంగా తీవ్రమైన పెట్రోల్ కొరతను ఎదుర్కొంటున్న రష్యా ఇప్పుడు ఇంధనం కోసం భారత్ సహాయం కోరింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా రష్యాలోని కీలక చమురు శుద్ధి కర్మాగారాలు దెబ్బతినడంతో అక్కడ భారీ ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో సముద్ర మార్గం ద్వారా భారత్ నుంచి రష్యాకు పెట్రోల్ సరఫరా ప్రారంభమైనట్లు అంతర్జాతీయ పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. రష్యాలోని అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఇంధన కొరత సెగలు రేపుతోంది. ఎండాకాలంలో రష్యాలో పెట్రోల్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. అక్కడ ప్రతిరోజు కనీసం 1,10,000 టన్నుల ఇంధన వినియోగం జరుగుతుంది. అయితే ఉక్రెయిన్ దాడుల వల్ల స్థానికంగా ఉత్పత్తి పడిపోవడంతో రష్యా అంతటా ఇంధన రేషనింగ్ విధించారు. పెట్రోల్ ధరలు అక్కడ రికార్డు స్థాయికి చేరాయి. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రష్యా ప్రతి నెల వివిధ దేశాల నుంచి 4 లక్షల టన్నుల గ్యాసోలిన్ను దిగుమతి చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే పొరుగు దేశమైన బెలారస్తో పాటు భారత్ నుంచి కూడా అత్యవసరంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే భారత్ నుంచి కనీసం 60,000 మెట్రిక్ టన్నుల గ్యాసోలిన్తో కూడిన 2 భారీ ఆయిల్ ట్యాంకర్లు రష్యాకు బయలుదేరినట్లు సమాచారం. ఈ దిగుమతులను సులభతరం చేసేందుకు రష్యా పార్లమెంట్ తమ పన్ను చట్టాలను సైతం సవరించింది. డెలివరీ ఖర్చులు, ధరలకు అనుగుణంగా ప్రత్యేక సబ్సిడీలను కూడా క్రెమ్లిన్ ప్రకటించింది. ఒకవైపు రష్యాకు భారత్ పెట్రోల్ ఎగుమతి చేస్తుంటే మరోవైపు రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురును మన దేశం దిగుమతి చేసుకుంటోంది. పశ్చిమాసియాలో హర్ముజ్ జలసంధి మూతపడి ఇతర దేశాల నుంచి చమురు సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో భారతీయ రిఫైనరీలు రష్యన్ చమురును రికార్డు స్థాయిలో కొనుగోలు చేశాయి. జూన్ నెలలో భారత్ దిగుమతి చేసుకున్న మొత్తం చమురులో సగానికి పైగా రష్యా నుంచే రావడం గమనార్హం. రష్యా నుంచి భారత్ రోజుకు సుమారు 27 లక్షల బ్యారెళ్ల రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది.